కార్తీక పురాణం 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము నందు వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. అంబరీషుని ద్వాదశి వ్రతము క్లుప్తముగా అత్రి మహర్షి అగస్త్యునితో కార్తీక ద్వాదశి వ్రతం గురించి ఒక కథ చెప్పారు. పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ఎంతో భక్తిమంతుడు. ప్రతి ద్వాదశి రోజున వ్రతం చేసేవాడు. ఒకసారి ద్వాదశి రోజున దుర్వాస మహర్షి అంబరీషుడి ఇంటికి వచ్చాడు. అంబరీషుడు అతనికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కాని దుర్వాసుడు స్నానం చేసి రావడానికి ఎంతో సమయం పట్టింది. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. అంబరీషుడు వ్రతం చేస్తున్నాడు కాబట్టి భోజనం చేయాలా? లేక దుర్వాసుని కోసం వేచి ఉండాలా? అని చాలా సంశయపడ్డాడు. అంబరీషుడు తన సందేహాన్ని పండితులను అడిగాడు. పండితులు దుర్వాసుడు వచ్చే వరకు వేచి ఉండమని చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణునికి ఆహారం పెట్టడం మన ధర్మం. అయితే అంబరీషుడు దుర్వాసుడు రాకపోతే ద్వాదశి వ్రతం భంగమవుతుందని భయపడ్డాడు. చివరకు అంబరీషుడు ద్వాదశి ఘడియలు దాటే ముందు భోజనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంబరీషుడు తన నిర్ణయానికి కారణాలను వివరించాడు. బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పాపం. ద్వాదశి వ్రతాన్ని భంగం చేయడం కూడా పాపం. ఈ రెండు పాపాలలో ఏది పెద్దది అని పండితులను అడిగాడు. పండితులు బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పెద్ద పాపమని చెప్పారు. అంబరీషుడు దుర్వాసుని కోపానికి భయపడకుండా ద్వాదశి ఘడియలు దాటే ముందు భోజనం చేశాడు. కార్తీక పురాణం 24వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ! కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను, ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును. అలకింపుము. గంగా నది, గోదావరి నది మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయముల నందు స్నానాదులు అనుసరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి. కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన, ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధదశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనమును చేయదలచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడుగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయును కావున తొందరగా స్నానమున కేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఎంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మముగాదు. ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును. వ్రత భంగమగును. ఈ ముని మహాకోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకు ఏమీ తోచకున్నది.
బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల శ్రీహరి భక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి ఘడియలను విడిచి భుజించిన భగవంతునకు భోజనమును చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదీనుకాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి వ్రతం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన దని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణి కోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. అతపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్నిదేవుడు. దేవతలు అందరికంటే అధికుడే దేంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనాను భోజనం మిడుదు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయంహక్షణము కలుగును. దుర్వాసనంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను అని విశదపరచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము 24 అధ్యాయం 24 రోజు పారాయణము సమాప్తము.